షార్ట్ ఫిల్మ్స్ ద్వారా సోషల్ మీడియాలో ఒక రేంజ్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న వ్యక్తి షణ్ముఖ్ జశ్వంత్. వైవా అనే షార్ట్ ఫిల్మ్ ద్వారా మొట్టమొదటిసారి ఈయన మన ఆడియన్స్ కి దగ్గరయ్యాడు. ఈ చిత్రం తర్వాత ఈయన ఇదే సంస్థలో ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ చేశారు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. వీరి దగ్గర సరికొత్త ఆఫర్స్ మరియు స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960 అలాగే 61. ఆ తర్వాత తనకంటూ ఒక ప్రత్యేకమైన యూట్యూబ్ ఛానల్ ని స్థాపించి యూత్ ఆడియన్స్ కి దగ్గరయ్యేలా ఎన్నో అద్భుతమైన షార్ట్ ఫిల్మ్స్ చేసి మంచి ఫ్యాన్ బేస్ దక్కించుకున్నారు. అలా షార్ట్ ఫిల్మ్స్ ద్వారా వచ్చిన క్రేజ్ తో ఈయనకి బిగ్ బాస్ సీజన్ 5 రియాలిటీ షోలో ఒక కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం వచ్చింది. విన్నర్ అవ్వాల్సిన ఈయన హౌస్ లో పెట్టుకున్న కొన్ని రిలేషన్స్ కారణంగా రన్నర్ గా మిగిలిపోయాడు. ఎవరికైనా బిగ్ బాస్ షో కెరియర్ మరో మెట్టు ఎక్కిస్తోంది. కానీ షణ్ముఖ్ విషయంలో మాత్రం బిగ్ బాస్ షో ఒక పీడకల. ఈ షోలో సిరి హనుమంత్ అనే అమ్మాయితో నడిపిన ప్రేమాయణం వల్ల తన వ్యక్తిగత జీవితంలో ఉన్న ప్రేయసి దీప్తి సురేనా ఇతనికి బ్రేకప్ చెప్పి వెళ్లిపోయింది. బిగ్ బాస్ షో నుండి బయటకు వచ్చిన తర్వాత ఆయన చేసిన షార్ట్ ఫిల్మ్స్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. అంతకు ముందు ఈయన చేసిన సాఫ్ట్వేర్ డెవలపర్, సూర్య వంటి వెబ్ సిరీస్లు సంచలన విజయాలు సాధించాయి. యూత్ అప్పట్లో ఈ సిరీస్ ను ఎగబడి చూశారు. షణ్ముఖి కూడా మంచి క్రేజ్ వచ్చింది. కానీ బిగ్ బాస్ తర్వాత ఇతని జీవితం తలక్రిందులైంది. ఈ మధ్య కాలంలోనే ఒక అమ్మాయి ఇతనిపై కేసు కూడా వేసింది. అదేవిధంగా గంజాయి కేసులో కూడా చిక్కుకున్నాడు. ఇప్పుడిప్పుడే మళ్లీ కెరియర్ లో ఆయన నిలదొక్కునే ప్రయత్నం చేస్తున్నాడు. రీసెంట్ గా ఆయన లీలా వినోదం అనే సినిమా చేశాడు. ఈ సినిమా నెల 19న ఈటీవీ విన్ యాప్ లో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ టీం ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో షణ్ముఖ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన మాట్లాడుతూ, వైజాగ్ లో ఉండే నేను సినిమాల మీద ఇష్టంతో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకుండా యూట్యూబ్ ఛానల్ ని స్థాపించి షార్ట్ ఫిల్మ్స్, కవర్ సాంగ్స్ ద్వారా జనాలకు దగ్గరయ్యాను. కెరియర్లో నిలదొక్కుంటున్న సమయంలో నేను చేయని తప్పుకి నా జీవితం నాశనం చేయాలని చూశారు. ఇంట్లో నేనొక్కడినే సంపాదించేవాడిని. అమ్మా నాన్నల్ని నేనే చూసుకోవాలి. ఎట్టకేలకు మళ్లీ రీఎంట్రీ ఇస్తూ లీలా వినోదం సినిమా ద్వారా మీ ముందుకొస్తున్నాను అంటూ షణ్ముఖ్ జశ్వంత్ ఎమోషనల్ గా మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.